హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ ఏపీ నీట్ పీజీకి సంబంధించి మనకు కోర్స్ వైజ్గా అంటే పీజీలో చాలా కోర్సెస్ ఉంటాయి కదా సార్. దాంట్లో కోర్స్ వైజ్గా ఇయర్ వైజ్గా మా పర్టికులర్ క్యాస్ట్లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, అది ఏ విధంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదివరకే jaipalandy.comలో ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాను. కానీ కొంతమంది అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, సెలెక్టెడ్ కోర్స్కి మాకు కట్ ఆఫ్ కావాలని అన్నారు. ఆ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్స్, మీరిచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, నాకున్నటువంటి యూజర్ క్రెడెన్షియల్ బేస్ చేసుకొని లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ మెనూ అనే ఆప్షన్ ఉంది. మెనూ ఆప్షన్కి వెళ్ళేసి యూజర్ ర్యాంక్లో ఒకసారి అప్డేటెడ్ ఏ ర్యాంక్ జస్ట్ మీరు సబ్మిట్ చేసి మళ్ళీ రీలాగిన్ చేయండి. ఎందుకు చేస్తున్నాను అనేది లాస్ట్లో చెప్తాను. ఓకే, మీరు ఇచ్చినట్టుగా యూజర్ ర్యాంక్ని అప్డేట్ చేశాను. ఇప్పుడు ఏపీ అనే ఆప్షన్కి వెళ్ళాను. ఏపీ కేటగిరీకి వెళ్ళిన తర్వాత కోర్స్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఒకసారి ఈ టూల్కి వెళ్తున్నాను. ఈ టూల్కి వెళ్ళిన తర్వాత ఈ టూల్లో బీసీబీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇయర్స్ అంటే 22 కట్ ఆఫ్, 23 కట్ ఆఫ్ రెండు కూడా కావాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేయండి. ఓన్లీ 22 అంటే 22. ఇక లోకల్ టైప్ వచ్చేసి నేను లోకల్. సర్వీస్ కోట ఏమన్నా ఉందా? నో, నాన్ సర్వీస్ కోట. దీంతో పాటు సెలెక్టెడ్ కోర్సెస్ నాకు జిఎం, జిఎస్, నెక్స్ట్ ఆర్డీ కూడా కావాలనుకుంటున్నాను. జిఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్డీ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. ఈ 3 కోర్సెస్ కి సంబంధించిన కట్ ఆఫ్స్. సో ఇక్కడ ఇచ్చాను చూసారా, బీసీబీ, ఆల్, లోకల్, నాన్ సర్వీస్ కోటా, జిఎం, జిఎస్, ఆర్డీ. సో వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా జనరేట్ అవుతుందంటే, మీరు బాటంకి వెళ్తే 22లో కేఎంసీకి, ఎస్వీలో, గవర్నమెంట్ కాలేజీలో, జిఎంలో ఆల్ ఇండియా ర్యాంక్ 846, మెరిట్ ర్యాంక్ వచ్చేసి 2900. సో మరి ఈ పర్టికులర్ ఆర్డీఏ చూద్దాం. ఇక్కడ ఆర్డీఏని సెర్చ్ చేశాను. ఆర్డీఏలో కనుక చెక్ చేసుకుంటే లీస్ట్ అండ్ లాస్ట్ అంటే మెరిట్ వచ్చేసి 66 నుంచి స్టార్ట్ చేస్తే 1296 మెరిట్ వరకు వెళ్ళింది. ఆల్ ఇండియా ర్యాంక్ 15,000 వరకు కూడా వెళ్ళింది. అది లోకల్ రౌండ్ 2లో నాన్ సర్వీస్ కోట కింద. ఒక్కసారి ఈ పర్టికులర్ ఏ ర్యాంక్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను ఎందుకు నేను ఆల్ ఇండియా ర్యాంక్ ని అప్డేట్ చేయమనంటే, లెఫ్ట్ సైడ్ సీట్ అలాట్ అయిన క్యాండిడేట్, రైట్ సైడ్ మనకు అంటే మన ర్యాంక్ స్టేటస్. లెఫ్ట్ సైడ్ ఎవరికి సీట్ వచ్చింది ఇక చెక్ చేసుకుంటే బీసీబీకి 514 స్కోర్ కి, ఆల్ ఇండియా ర్యాంక్ 15,000 కి, మెరిట్ వచ్చేసి 1296 కి. మరి అదే విధంగా మరి నాకు వచ్చిన స్కోర్ ఎంత, మై ర్యాంక్ స్టేటస్. సో ఇక్కడ స్కోర్ అనేది మనకు 24 ఇవ్వలేదు కాబట్టి 0 చేసేసాను. ఆల్ ఇండియా ర్యాంక్ 4554, మెరిట్ వచ్చేసి 202, లోకల్ ఎస్వీయూ మెరిట్, లోకల్ ఎస్వీ మెరిట్ 71. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, ఇది జెమ్స్ కాలేజీలో సీట్ అయితే అలాట్ అయింది. మరి ఈ కాలేజ్ ఏయూ కిందకి వస్తుందా, ఎస్వీ కిందకి వస్తుందా, వాళ్ళకు లోకల్ సీట్ అలాట్ అయిందా, నాన్ లోకల్ సీట్ అలాట్ అయిందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మరి నేను ఇక్కడ ఎస్వీ రీజన్ కాబట్టి నేనేం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మళ్ళీ ఆర్డీ సెలెక్ట్ చేసుకొని ఎస్వీయూ అని టైప్ చేస్తే ఓన్లీ ఎస్వీ కాలేజెస్ వస్తాయి. ఎస్వీలో, ఎస్ఆర్ఎంసీలో, ఆర్డీలో 8,000 కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ 8,000 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చెక్ చేద్దామండి. సో ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 8,000 కి సీట్ వచ్చింది. మరి నా ర్యాంక్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ 4,500. సో ఓకే, ఇక మెరిట్ వచ్చేద్దాం. మెరిట్ కి వచ్చేసి ఎస్వీలో మరి 217 లోకల్ ఓపెన్ మెరిట్ కి సీట్ వచ్చింది. మరి నా మెరిట్ వచ్చేసి 71. ఇక ఓన్లీ పర్టికులర్ క్యాస్ట్ కనుక చెక్ చేసుకుంటే బీసీబీలో 36. మరి ఇప్పుడు ఈసారి నాకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 12. మరి నాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్, ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరికి సీట్ అలాట్ అయింది, ఏ విధంగా సీట్ అలాట్ అయింది, రౌండ్ 1లో ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది, అదేవిధంగా వీళ్ళు మేనేజ్మెంట్ కి అప్లై చేశారా, వాటికి సంబంధించిన ఎన్నో రకాల డీటెయిల్స్, ఎన్నో రకాల అనాలిసిస్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మీ అందుబాటులో ఉంచడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ డీటెయిల్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే ఈ టూల్ బాగానే ఉందన్న. ఈ టూల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఒకసారి చూపిస్తాను. ఒకసారి గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళేసి జైపాల్ అంటే సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ మనది ఓపెన్ అవుతుంది. ఇదివరకే యూజీకి
పీజీకి ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. పీజీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చాలా వరకు డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇది 22, 23 రిపోర్ట్సే కాదు, రానున్న 24 రిపోర్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. దాని నుంచి వెళ్ళి మెరిట్ లో ఎంతవరకు సీట్ వచ్చింది, సీట్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది తెలుసుకోవచ్చు. సో మరి ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కేవలం 599 తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక దీని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ కౌన్సిలింగ్ అంటే ఈ 24 లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఆ పీజీకి సంబంధించిన వ్యాలిడిటీ మీకు ఇవ్వబోతుంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఒకసారి ఆ టూల్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగిన్ అయిన తర్వాత ఏపీ కేటగిరీలో కోర్స్ వైజ్ కట్ ఆఫ్ అని చెప్పేసి కోర్స్ వైజ్ కట్ ఆఫ్కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈసారి ఓసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, లోకల్ టైప్ వచ్చేసి నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సర్వీస్ కోట వచ్చేసి నాన్ సర్వీస్ కోట సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన కోర్సు ఎఫ్ఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎఫ్ఎం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేశాను. సో ఎఫ్ఎం లో మనకు టోటల్ గా 18 రికార్డ్స్ వచ్చినాయి. ఒకసారి చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా యూఆర్ అంటే నాన్ లోకల్ కిందనే. అంటే నాన్ లోకల్ కింద కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కడ 10,000 నుంచి ఆల్మోస్ట్ 1,17,000 నుంచి స్టార్ట్ అయిపోయి 86,000 నుంచి స్టార్ట్ అయిపోయి 1,17,000. మరి 86,000 ఎక్కడ 22లో SMCVలో సీట్ వచ్చేసింది. సో అక్కడ స్టార్ట్ అయినటువంటి కట్ ఆఫ్ 22లోనే మరి లీస్ట్ కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా మనకు 22 ఒకసారి మెరిట్ ర్యాంక్ పైన క్లిక్ చేస్తాం. మెరిట్ ర్యాంక్ అంటే 3,245 మెరిట్ ర్యాంక్. అదేవిధంగా లాస్ట్ మెరిట్ ర్యాంక్ క్లిక్ చేసుకుంటే 5,000 అసలు 1,34,000 అది 22లోనే రికార్డ్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదివరకు ఎక్కడైనా సీట్ అలాక్ అయినాయా. ఈ విధంగా ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటా జరిగినటువంటి కౌన్సిలింగ్ లో ఏ క్యాట్ కావచ్చు, అది మేనేజ్మెంట్ కోటా కావచ్చు, డీమ్డ్ కాలేజెస్ కావచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియో చూస్తే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే పీజీ స్టూడెంట్స్ ఉన్నారో, పీజీ బ్రదర్స్ ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని కాస్త వైరల్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.